చెప్పండి. నేను యాచారం పోయిన. యాచారం పోయి అక్కడ పరిస్థితులను గమనించినట్టయితే అక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే ఎక్కడ చూసినా కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలు వెళ్ళవటం, ఎక్కడ చూసినా కూడా బోర్డులు పెట్టడం, అక్కడ ఎకరాల కొద్దీ భూమి ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్న భూమి చాలా కాస్ట్లీ ఐటమ్. రంగారెడ్డి జిల్లా లోపల ఏ మూలకు పోయినా కూడా భూమి చాలా కాస్ట్లీ ఐటమ్. ఇది కాస్ట్లీ అనే విషయాన్ని మన కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిండు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూముల విలువ విపరీతంగా పెరిగింది. ఎక్కడ ఒక ఎకరం తెలంగాణలో అమ్మినా కూడా ఆంధ్రప్రదేశ్ లోపల 10 ఎకరాలు కొనొచ్చు అని చెప్పిండు. కానీ ఇక తెలంగాణ లోపల ఎక్కడ ఓ ఎకరం దోసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ లోపల ఎన్ని ఎకరాలైనా కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ కొన్నది ఏమీ లేదు, దోసుకోవడమే. ఈ దోసుకునే ప్రయత్నం లోపల బలవంతంగా తీసుకున్నాడా అనేది తీసుకోలేదని ఇక్కడ ఈ 25 ఎకరాల 19 గుంటలు నామిని వేణుగోపాల్ నుంచి 8 ఎకరాలు తీసుకున్నాడు. వరలక్ష్మి దగ్గర నుంచేసి 7 ఎకరాల 19 గుంటలు, శేషకుమార్ నుంచి 10 ఎకరాలు, ఈ సంబంధిత సర్వే నెంబర్ల నుంచి ఇది 25 ఎకరాల 19 గుంటలు ఈయన తీసుకున్నది. అంటే ఒక వ్యక్తి ఒక ప్లేసులోనే ఇంత తీసుకుంటే ఇంకా హైదరాబాద్ మొత్తం మీద ఈయన లీలది ఇంకెన్ని ఉండొచ్చు. దానిపైన ఎంక్వైరీ జరగాలని నిన్న చాలా డిమాండ్ చేస్తున్న ప్రజలు. అంటే ఒక ఆఫీసరు ఇక్కడ ఒక ప్లేస్లోనే, ఈయన రాష్ట్రానికి ఆఫీసరు, చీఫ్ సెక్రటరీ, రాష్ట్రం మొత్తం ఈయన ఇల్లులాగా చూసుకోవాలి. కానీ రాష్ట్రాన్ని మొత్తము సొంత ఇల్లులాగా ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడిన వ్యక్తి ఈరోజు సోమేష్ కుమార్ అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఈ సోమేష్ కుమార్ని ఏపీ క్యాడర్ నుంచి ఉన్న వ్యక్తిని తెలంగాణ క్యాడర్లో పెట్టేసుకొని తెలంగాణకు డిప్యుటేషన్ చేసుకొని ఇక్కడ ఆయనకు సిఎస్గా పదవినిచ్చిండు. సో సిఎస్గా పదవి ఇచ్చిన వ్యక్తి ధరణి పోర్టల్ను క్రియేట్ చేసేసి భూములన్నింటినీ ఎక్కడైతే భూములు ఉన్నాయో, ఎక్కడైతే వేకట్గా ఉన్నాయో ఆ భూములన్నింటినీ ఓ ప్రత్యేకమైన అకౌంట్లోని వేసిండనేది వాస్తవం. మరి ఆ భూములన్నింటి విషయం లోపల ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు అనేది బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు పార్టీలో ఉండే ఇప్పుడు మన స్వామి అన్న లాంటి, లేకపోతే నిన్న మాట్లాడిన మనకు సీన్ అన్న, వీళ్ళందరూ వచ్చేసి ఎంతో కొంత వాయిస్ని వినిపిస్తున్నారు. కానీ ప్రధానంగా ఉన్న కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కుమారుడైన కేటీఆర్ కానీ ఈ భూముల మీద ఎలాంటి ప్రకటన చేయటం లేదు, ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టట్లేదు. సరే మేము పెడితేనే ప్రెస్ మీట్ అనేది కూడా అనొచ్చు. మీరు పెడితే ప్రెస్ మీట్ కాదు, మీ హయాంలో తడిపిన దోపిడికి దీనికి ఎవరు బాధ్యులు? ఈయన మళ్ళీ అక్కడ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ అదే కేసీఆర్ గారు తన నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాడు. కొత్త సెక్రటరియట్ లోపల 5th ఫ్లోర్లో కూర్చోబెట్టేసుకొని ఈ దోపిడికి అంతా స్కెచ్ చేసిన ఈరోజు ప్రజలు డైరెక్ట్ కడుతున్నారు. ఒక దొంగను తీసుకొచ్చి నువ్వు కాపలా పెట్టావా, దొంగతో దోపిడీ చేసి పంచుకున్నావా అని డైరెక్ట్ ప్రజలు అడుగుతుంటే దీన్ని మీరు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? జయరమణ, నేనేమంటున్నా, ఈ భూదోపిడి అనేది ఒక్క సోమేష్ కుమార్ మాత్రమే కాదు, ఈ కేసీఆర్ క్యాబినెట్ లో ఉన్న కీలక మంత్రులు కూడా ప్లస్ వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా విపరీతంగా వేల కొద్ది ఎకరాలు బినామీ పేర్ల మీద చేసుకున్నారు అనేది నిర్వివాదాంశం. ఈ రోజు ఒక 10 సంవత్సరాల కింద 2014 కంటే ముందు కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆస్తులన్నీ ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఆస్తులు ఏందనేది చూస్తే కళ్ళు బయర్లు గమ్మే విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ రోజు కేసీఆర్ ఎన్ని వందల ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కేటీఆర్ కు ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, హరీష్ రావుకి ఎందుకు వచ్చినాయి, కవితకి ఎందుకు వచ్చినాయి అనేది వీళ్ళ మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి అనేది వాస్తవంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2018 కంటే ముందు తీసుకున్నటువంటి ఒక 4 క్యాబినెట్ మీటింగ్లలో తీసుకున్నటువంటి విషయాలు కానీ, ఒక నిర్ణయాలు కానీ, ఆ తర్వాత 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను పునఃసమీక్షించాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు బయటికి చెప్పిందేమో కేవలం ఈ పథకాల గురించి చెప్తా ఉన్నారు. వాస్తవంగా లోపల కనీసం ఆ క్యాబినెట్ లో ఉన్న కొలిక్స్ కూడా తెలియకుండా అందులో మినిట్స్ రాసుకొని వీళ్ళు ఎలాంటి భూదోపిడికే కాదు అన్ని రకాల దోపిడికి పాల్పడ్డారు అనేది ఇలా అన్ని పేపర్లలో వస్తున్నటువంటి పుంకానుగా వస్తున్నటువంటి విషయాలు. కాబట్టి ఇలా జగదీశ్వర్ రెడ్డి అయితేంది, లేకపోతే హరీష్ రావు అయితేంది, ఇక మిగతా వాళ్ళు కరీంనగర్ అయితేంది, ఆ మహబూబ్ నగర్ కి సంబంధించిన మంత్రి అయితేంది, చాలా మంత్రుల విషయాలు తొందరలోనే బట్టబయలు కాబోతా ఉన్నాయి. వాళ్లకు సంబంధించిన అనుయాయులకు హెటిరోకు సంబంధించినటువంటి 15 ఎకరాలకు సంబంధించి కూడా ఇలా పేపర్లలో పుంకాలుగా వస్తా ఉంది. దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. కేవలం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లోని
విలువైన భూములను, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైన భూములను వాళ్ళ ఆఫీసులకు వాళ్ళు వేరు వేరు పేర్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొల్లగొట్టిన ఆస్తుల మీద కూడా ఇలా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. వాటిని ఖచ్చితంగా వాపస్ తీసుకొని పేద ప్రజలకు పంచాలన్న ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు కూడా మొట్టికాయ వేసింది. కనీసం 70,000-80,000 జీవోలను దాచిపెట్టినట్టుగా హైకోర్టు కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో భూమి సేఫ్‌గా ఉంటదనుకోవడం చాలా పొరపాటు. అదే కాకుండా వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఈ ధరణి ఎవరు మెయింటైన్ చేస్తుర్రంటే అది ప్రైవేటు సంస్థ చేతులలో పెట్టింది. ఈ మధ్యనే మనకు ప్రభుత్వ సంస్థ చేతుల్లోకి వచ్చినట్టుగా మనం వార్తలు చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజలకు సంబంధించినటువంటి కోరు ఆస్తి ప్రైవేటు సంస్థల చేతులలో పెట్టి ధరణి అనే ఒక యాప్ ఇది తీసుకొచ్చి దాంట్లో కేవలం ఒకేసారి రిజిస్ట్రేషన్ అయితది, మొటేషన్ అయితదని ఒక్కటి చూపించి మిగతాయన్ని దోపిడీ మార్గాలు చేసిండ్రు. ఈరోజు మీకు అందరికీ తెలుసు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి అంతకుముందు దొరలంతా అమ్ముకొని వచ్చినటువంటి భూములు మళ్ళా దొరలకే పోయి వాళ్ళే రైతు బంధు తీసుకుంటున్నారనేది మీకే ఎక్కువ తెలుసు మాకంటే. కాబట్టి భూమిని చెరబట్టిండు. భూమిని గుప్పిట్లో పట్టిండు. మళ్ళీ భూ పోరాటాలు రావాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు అన్నిటి మీద కూడా దృష్టి సారించిండు. ఎవరు ఎక్కడ దోపిడీ చేసినా భూమి మీద మళ్ళీ సర్వే చేయించేసి మళ్ళీ వెనుకకు తీసుకొని పేద ప్రజలకు పంచాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనేది నిర్వివాదాంశం. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్న కీలక మంత్రులు కూడా ఏం మాట్లాడుతున్నారో ఇలా మన మహబూబ్ నగర్ కు సంబంధించిన మంత్రి కూడా ఏం మాట్లాడిండో మనందరం చూసినాం.